ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఓకే. సో, ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ డెఫినిట్ ఇంటెగ్రల్స్. ఓకే. సో, డెఫినిట్ ఇంటెగ్రల్స్ అంటే లాస్ట్ క్లాస్‌లో మీరు కొద్ది ప్రాపర్టీస్ ఇంకా దానిపైన ఎగ్జాంపుల్స్ చూసారు. ఓకేయా? ఓకే. దీన్ని చదువే ముందు నేనొక ఫోటో షేర్ చేస్తున్నాను. చూడండి. సో, కనిపిస్తుందా ఫోటో? ఎవరని చెప్తారా ఎవరైనా? స్టూడెంట్స్? యెస్. ఎవరైనా చెప్తారా ఎవరని? వివేకానంద. స్వామి వివేకానంద గారు. అవును కదా! ఏం తెలుసు మీకు స్వామి వివేకానంద గురించి? చెప్పొచ్చా ఎవరైనా? స్వామి వివేకానంద గారు ఎలా తెలుసు మీకు? ఓకే. నేను చెప్తాను చూడండి. సో, స్వామి వివేకానందానంద గారు 1863లో బోర్న్ అయ్యారు కలకత్తాలో. ఓకే. సో, దాని తర్వాత ఎన్నో మాకు స్పిరిచువాలిటీస్ ఉన్నాయి గదా! హిందూయిజంలో. సో, దానివల్ల బిహైండ్ ఎవరు ఆహ్, హ్యాండ్ ఉందంటే స్వామి వివేకానంద గారిది చాలా గొప్ప పార్టిసిపేషన్ ఉంది దాంట్లో. సో, ఏం చేశారంటే చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే వివేకానంద గారమ్మ చెప్పారంట, "నీకేం కావాలో దేవుడితో మొక్కుకో" అని. సో, ఆ రోజు దేవుడితో వెళ్ళి గా గాడెస్‌తో ఎలా ప్రే చేశారంటే, సో, నేను అక్కడ ఏదేదో అనుకుని వెళ్లారంట. నేను ఇలా అనుకోవాలి, అలా మొక్కోవాలి అని. కానీ అక్కడ వెళ్ళాక గాడ్ ముందు ఏమన్నారంటే, సో, నేను మాంక్ అవ్వాలి. ఒక స్వామీజీ అవ్వాలి. నేను మాంక్ అవ్వాలి అని మొక్కున్నారంట. అలాగే 3 టైమ్స్ వెళ్లారంట. కానీ 3 టైమ్స్ సేమ్ మాటే చెప్పుకున్నారంట అక్కడ. ఓకే. సో, తర్వాత రామకృష్ణ గారిని గురువని స్వీకరించి ఇండియన్ కల్చర్ పైన ఎన్నో స్పీచ్ ఇచ్చారు. వేరే వేరే దేశంలో లైక్ ఏమంటారు మా అంటే హిందూయిజం ఎలా ఉంది? హిందూయిజం స్పిరిచువాలిటీ ఎలా ఉంది? ఫిలాసఫీ ఎలా ఉంది? ఇండియాలో ఎలాంటి స్పిరిచువాలిటీ ఉంది? దాని గురించి యునైటెడ్ కింగ్డమ్‌లో, ఇంకా యూరోప్‌లో ఎన్ని తిరిగి అన్ని స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేశారంట. ఓకే. 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 సో, ఈరోజు నేను చెప్పానుగా మీకు డెఫినిట్ ఇంటెగ్రల్ గురించి మాట్లాడదామని. ఓకే. సో, సింపుల్‌గా నేను రివైజ్ చేస్తాను. ఏం చేశారు అక్కడ అని. లాస్ట్ క్లాస్‌లో ఏం చదివారని. ఓకే. సో, నేనిక్కడ ఏం తీసుకుంటున్నానంటే, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నా. ఓకే. దీనిపైన ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఏ ఫంక్షనో తెలీదు నాకు. సో, ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను. ఓకే. సో, ఫంక్షన్‌లో సో, దిస్ గ్రాఫ్ ఇండికేట్స్ ద ఎనీ కైండ్ ఆఫ్ ద వన్ ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ మీరు ఏం కనిపెడతారంటే, సో, దీని కింద మీకు కర్వ్ కనిపిస్తుంది కదా! ఈ కర్వ్ కింద షేడెడ్ ఏరియా ఉందిగా, సో, దాన్ని ఏరియా మీరు కనిపెట్టాలి. యూజింగ్ ద డెఫినిట్ ఇంటెగ్రల్స్. ఇంకా ఇక్కడ మీకు ఒక బార్డర్ లాగా అనుకుందాము. బార్డర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదో ఒకటి మీకు వాల్యూస్ ఇచ్చారు. ఇందాక మీరు ఈ పర్టిక్యులర్ ఏరియాని ఫైండ్ చేయాలి. సో, ఈ కర్వ్ కింద ఏరియా ఏముందిగా, సో, దాన్ని మీరేం చేయాలి? కనిపెట్టాలి ఏరియా. ఎలా కనిపెడతారు? సో, ఇక్కడ ఏ అని ఉంటుంది. ఇది బి అనుకుందాం. ఓకే. ఇన్ జనరల్‌గా తీసుకుంటున్నాను నేను. ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఈ కర్వ్ కింద ఏదైతే షేడెడ్ ఏరియా, దాని ఏరియా మీరు కనిపెట్టాలి. సో, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్‌కి ఏమంటారంటే డెఫినిట్ ఇంటిగ్రల్స్. ఓకే. ఓకే. సో, ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. ఓకే. సో, ఇలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో, ఇక్కడ మీరు ఒక వేవ్ తీసుకోండి. నేను ఒక వేవ్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. సో, ఈ వేవ్ ఎలా ఉందంటే, సో, ఇట్లాగా ఉంది మీ దగ్గర. ఓకే. సో,
ఈ ఏరియా ఇప్పుడు మీరు ఈ కర్వ్కి రెస్పాండిగల్గా ఏరియా ఉందిగా, సో ఈ ఏరియా సో ఇదన్నీ మీరు కనిపెట్టాలి. సో నేనేంటనుకుంటా అంటే ఇది డెల్టా 1 అనుకుంటా, ఇది డెల్టా 2 అనుకుంటా, సో అలాగే ఇది డెల్టా 3 అండ్ డెల్టా 4 అనుకుంటా. ఇది మీది ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఓకే. నెక్స్ట్, am I audible students? Kindly confirm me. Students, am I audible? Lokesh sir, am I audible sir? Okay, okay, thank you. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎక్స్ యాక్సిస్ పైన ఏరియా ఉంది. సో ఈ ఏరియా మీకు ఏది ఉంటుందంటే పాజిటివ్ ఏరియా, అంటే డెల్టా 1. సో ఇది ఏముంటుందంటే నెగటివ్ ఏరియా. సో ఇక్కడ డెఫినిట్ ఇంటెగ్రల్స్ అంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఏరియా, ఓన్లీ ఏరియా ఫైండ్ చేయడం కాదు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన మీకు ఏరియా వస్తుందిగా ఇక్కడ కర్వ్ కింద, సో దాన్ని ఆల్జిబ్రాయిక్ సమ్ ఏముంటుంది కదా, దాన్ని మీరేమంటారంటే డెఫినిట్ ఇంటెగ్రల్స్ అంటారు. ఓకే, సో దీనికి ఎలా రాస్తారు డెఫినెట్ ఇంటెగ్రల్స్ అంటే ఎలా ఉంటుందంటే డెల్టా 1 మైనస్, ఎందుకు కాబట్టి కింద ఉందిగా ఇక్కడ రీజన్ నెగటివ్ వచ్చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ కింద అంటే దట్ ఈస్ ద నెగటివ్ ఏరియా, సో దీన్ని డెల్టా 2 అంటారు. నెక్స్ట్ అలాగే వచ్చేసి ప్లస్ డెల్టా 3, ఎందుకంటే ఇది మళ్ళీ మీకు ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. అలాగే ఇక్కడ ఏముంటుంది, ఇది మైనస్ డెల్టా 4. సో ఇలా మీరు ఏం చేస్తారంటే అల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాని కనిపెడతారు. దీన్ని ఏమంటారంటే డెఫినిట్ ఇంటెగ్రల్స్ అంటారు. ఓకేయా? ఓకే, సో ఇప్పుడు మీరు లాస్ట్ క్లాస్లో చదివారు ప్రాపర్టీస్ గురించి. సో దాంట్లో ఇంకొక డెఫినేషన్ చెప్తున్నా నేను, ఏంటంటే పార్టీషన్. పార్టీషన్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? పార్టీషన్ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? చెప్పొచ్చా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పార్టీషన్? ఓకే, సో నేను చెప్తున్నా చూడండి. ఓకే, సో నేను ఇక్కడ ఇంటెగ్రల్ ఎలా ఉంటుంది మీకు, సో ఇంటెగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటెగ్రేషన్ అంటే దట్ ఈస్ ద యాంటీ డెరివేటివ్ ఉంటుంది. సో ఇది మీరు ఆల్రెడీ ఇంటెగ్రేషన్లో చదివారు. ఓకే కదా? సో ఇప్పుడు పార్టీషన్ అంటే ఏంటి అంటే, సో నేను ఇక 2 రియల్ వాల్యూ తీసుకుంటున్నా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని. సో ఇక్కడ ఇది క్లోజ్ ఇంటర్వెల్లో ఉంది, ఏ కామా బి. ఓకేయా? సో దీన్ని ఇక్కడ పార్టీషన్ అంటే ఇక్కడ ఒక ఫైనైట్ సెట్ వస్తుంది మీకు. ఫైనైట్ సెట్ ఎలా ఉంటుందంటే పి ఈజ్ ఈక్వల్ టు, సో నేను రాస్తున్నాను x0 x1 సో ఆన్ xi-1 అండ్ xi, దాని తర్వాత సో ఆన్ xn ఉంది అనుకుంటా. అంటే సో ఏ కామా బి ఏం తీసుకున్నారు కదా, దీని లోపల ఈ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఎలా మీనింగ్ ఉంటే ఇది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు x0 విచ్ ఈజ్ లెస్ దాన్ x1 విచ్ ఈజ్ లెస్ దాన్ x2, సో ఇలాగే కంటిన్యూ అవుతూ xi-1 xi ఇలాగే xn-1, ఇంకా నెక్స్ట్ కింద రాస్తున్నాను చూడండి, నెక్స్ట్ లెస్ దాన్ xn ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ ఫస్ట్ టర్మ్ని x0 అనుకుందాము, ఇది లాస్ట్ టర్మ్ని బి అనుకుందాము. అంటే రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఏ టు బి, దాని లోపల దాని మధ్యలో ఏది స్ప్లిట్ చేస్తాం కదా నంబర్స్ని, మీరు చూసారు కదా నంబర్ లైన్ని, ఇక్కడ ఇలా పార్టిషన్ వస్తాయి కదా 1 2 3 4 అని. సపోజ్ నేను 3 to 10 అనుకుంటే దీని మధ్యలో ఎన్ని వాల్యూస్ వస్తాయి మీకు తెలుసు కదా. అట్లాగే సేమ్ ఇక్కడ ఏ అండ్ బి మధ్యలో మీకు ఇట్లాంటి పార్టిషన్ వస్తుంది. సో దీనికి ఏమంటారంటే పార్టిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు నార్మ్ అని ఉంటుంది. నార్మ్ అంటే ఏంటి? నార్మ్ అంటే సో అగైన్ పి ఈజ్ ఈక్వల్ టు, అక్కడ
నేను ఒక సెట్ తీసుకుంటున్నా x0 x1 సో ఆన్ xn అని. ఇది ఒక పార్టీషన్ ఉంది దేంట్లోపల అంటే a, b లోపల ఒక పార్టీషన్ ఉంది. దీనికి నార్మ్ ఎలా రాస్తారంటే దిస్ ఈస్ ద నార్మ్. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది నార్ము. ఏముంటుందంటే maximum of this set, that is x1 minus x0 comma x2 minus x1 so on n వరకు ఉన్నాయి కదా. సో xn మైనస్ xn మైనస్ 1 అని ఉంటుంది. సో దీనికి ఏమంటారంటే నార్మ్ అంటారు. ఓకే, సో తెలిసిందా మీకు ఇదన్నీ? ఓకే ఓకే, సో దీని తర్వాత మీకు ఒక థేరం ఉంది ఏంటంటే, సో ఇఫ్ f ఫ్రమ్ a to b ఈజ్ రియల్ నంబర్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఎప్పుడు కంటిన్యూస్ ఉంటుందంటే ఇఫ్ దెన్ a to b ఇది రేంజెస్ f ఆఫ్ x dx ఎగ్జిస్ట్. కంటిన్యూస్ ఉంటే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థెరమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ చూసారు, అవును కదా. సో ఏంటి ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ మీరు చూసారు? దట్ ఈస్ ద ఫండమెంటల్ థెరమ్ ఆఫ్ ఇంటెగ్రల్ క్యాల్కులస్ అని చూసారు, అవును కదా. ఏంటి అది? ఏంటి ఫండమెంటల్ థెరమ్ ఆఫ్ ఇంటెగ్రల్ క్యాల్కులస్? ఓకే, నేను చెప్తున్నా చూడండి. సో లెట్ ఎఫ్ బి ఇంటెగ్రేబుల్. స్టూడెంట్స్ మీ సౌండ్ చెక్ చేసుకోండి, అందరికీ వినిపిస్తుంది, మీకంతే వినిపించట్లేదు. కైండ్లీ చెక్ యువర్ సౌండ్స్. ఓకే, సో ఏంటుందంటే ఫండమెంటల్ థెరము, ఇఫ్ ఎఫ్బిఏ ఇంటెగ్రేబుల్ ఆన్ ఏబి ఉంటే, సో అక్కడ మీకు ఏ అని ఒకటి ఫంక్షన్ వస్తుంది. ఏ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ద ఇంటగ్రేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ డిటి వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అని ఉంటుంది. ఏ ఈజ్ ద కంటిన్యూస్ ఉంటుంది దేని లోపల, ఏ కామా బిలో. అలాగే ఎఫ్ ఏముంటుంది, అది కూడా ఫంక్షన్ ఏ కంటిన్యూస్ ఉంది, అలాగే ఎఫ్ కంటిన్యూస్ ఉంటుంది. ఇది ఎఫ్ కంటిన్యూస్ ఉంటే ఏ డిఫరెన్షియబుల్ ఉంటుంది. దేంట్లో ఉంటుంది? దట్ ఈస్ ఇన్ ఏబి ఓన్లీ, అవును కదా. ఓకే, సో దాని తర్వాత ఎలా రాస్తామంటే అది ఏ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అని ఉంటుంది. సో ఏ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దీనిది డిఫరెన్సియేషన్ అంటాంగా, దట్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, సో ఫండమెంటల్ థెరమ్లో వస్తుంది ఇది. ఇంకొక ఫండమెంటల్ థెరమ్ ఉంది మీకు. ఓకే, ఎలా అంటే మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అది విన్నారు, సేమ్ నేను అది రిపీట్ చేస్తున్నా ఇంకొకసారి. ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంటెగ్రేబుల్ ఆన్ ఏబి, ఎఫ్ ఇంటెగ్రేబుల్ ఉంది దేంట్లో, అగైన్ ఇన్ ద క్లోజ్డ్ సెట్ ఏబి, ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఎఫ్ అని, అక్కడ ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్ వస్తుంది. అగైన్ ఇది కూడా ఏ కామా బిలో ఉంటుంది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్, దెన్ ఇంటెగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. డెఫినేషన్లో చూసారుగా, ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఉందిగా. ఓకే, కొద్ది నేను సైడ్ చేస్తా. ఓకే, సో ఇలాంటిది ఇది ఒకటి ప్రాపర్టీ, ఫండమెంటల్ థెరమ్ది ఇది ఒకటి ప్రాపర్టీ. ఓకే, సో ఎలా యూజ్ చేస్తారు అంటే మీరు ఇన్ జనరల్గా ఇంటెగ్రేషన్స్లో మీరు ప్లస్ సి అని రాస్తారుగా అన్ని ఆన్సర్ ఏదైనా. సో సపోజ్ నేను మీకు అడుగుతా వాట్ ఈజ్ ఇంటెగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అడిగితే మీరేం చెప్తారు ఆన్సరు? ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి అంటారు, అవును కదా, రైట్ కదా. సో నార్మల్ ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అంటారు దీన్ని. సో
అక్కడ ఏంటంటే ప్లస్ సి కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది అంటారు. డెఫినెట్ ఇంటెగ్రల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ సేమ్ ఎక్స్ స్క్వేర్ది మీరేం చేస్తున్నారంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నారు, కానీ ఇక్కడ లిమిట్స్ పెడుతున్నారు మీరు. అంటే ఈ అప్పుడు నేను మీకు డయాగ్రామ్ చూపించాను కదా, ఇట్లాంటిది ఇలా రీజన్ పెట్టేసి షేడెడ్ ఏరియా చూపించాను కదా. సో సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే 1 to 2 ఇక్కడ మీరు కాన్స్టెంట్ టర్మ్ రాయట్లేదు, ఏంటి పెడతారు, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటారు. సో దానికి వల్లే మీకు ఇది ఏమంటారు, డెఫినెట్ ఇంటెగ్రల్ అంటారు. అక్కడ మీకు కాన్స్టెంట్ టర్మ్ రాదు, ఎందుకంటే మీరు అక్కడ పర్టికులర్గా ఒక రేంజ్లో మీరు ఆన్సర్ కనిపెడుతున్నారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే డెఫినెట్ ఇంటెగ్రల్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. సో ఎలా ఉంటుంది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఎలా చేస్తారు మీరు సబ్స్టిట్యూషన్? ఓకే, సో నేను చెప్తా చూడండి. సో మీకు ఒక అక్కడ స్టేట్మెంట్ ఉంది, ఎట్లాంటిదంటే సో లెట్ జీ ఫ్రామ్ సి కామా డి టు ఆర్. ఓకే, ఒక ఫంక్షన్ ఉంది జీ ఫ్రామ్ సి కామా డి టు ఆర్ హ్యావ్ అ కంటిన్యూస్ డెరివేటివ్ ఆన్. కంటిన్యూస్ డెరివేటివ్ ఉంది, దేంట్లో ఉంది అంటే అగైన్ సి కామా డి రీజన్లో ఉంది. ఓకే, సో అలాగే సేమ్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను, ఎఫ్ ఫ్రామ్ జీ ఆఫ్ సి కామా డి. ఓకే, సో ఎఫ్ ఫ్రామ్ జీ కామా జీ టు రియల్ నంబర్, అంటే జీ అంటే ఇది సేమ్ రీజన్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇఫ్ ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ఉంటే అక్కడ మీకు కాంపోజిషన్ ఫంక్షన్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎఫ్ కాంపోజిషన్ జీ ఇంటూ జీ డాష్. ఇది ఇంటిగ్రేబుల్ ఉంటుంది ఎక్కడ అంటే ఇన్ ద రీజన్ సి కామా డి ఇంటర్వల్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇంటెగ్రల్ చాప్టర్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను దీని గురించి, కాంపోజిషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అని. ఓకే, సో ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ సి అండ్ జీ ఆఫ్ డి. ఇది మీకు ఇక్కడ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్ అనుకుందాము. సో ఇంకొక వేరియబుల్ ఉంది, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ టి డిటి. మనం ఏంటి ఇప్పుడు డిటి అండ్ టి అని రాశారు అనుకోకండి. సో మీరు అక్కడ ఏ వేరియబుల్ తీసుకుంటున్నారో అన్నీ సేమ్గానే ఉంటాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ టీ అని రాస్తే ఇది డిటి ఉండాలి, ఎక్స్ అని రాస్తే డిఎక్స్ ఉండాలి. ఓకే, సో ఇలాగా వేరియబుల్స్ ఉంటాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు సి టు డి ఎఫ్ ఆఫ్. ఎలా ఉంటుంది కాంపోజిషన్ ఫంక్షన్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. గుర్తొస్తుందా, చదివాం కదా, ఇది డిఎక్స్ అని ఉంది ఇక్కడ, కనిపిస్తుందా? ఓకే, కింద రాస్తున్నా చూడండి, దిస్ ఇస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఇంటెగ్రల్లో మేము ఆల్రెడీ చదివాను కదా, అవును కదా. సో కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు ఎగ్జాంపుల్లో అంటే, ఓకే నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, ఏంటంటే దట్ ఈస్ ఇంటిగ్రేషన్ -π/2 టు +π/2. ఒక రీజన్ ఇచ్చారు ఇక్కడ, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఉంది. సో సైన్ ఆఫ్ మోడ్ ఎక్స్ డిఎక్స్ అన్నారు, ఇది మోడ్ ఎక్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు మోడ్ ఎక్స్ అంటే అక్కడ 2 వాల్యూస్ ఉంటాయి కదా మీకు, సైన్ ఫంక్షన్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే సైన్ ఆఫ్ మోడ్ ఎక్స్ నేను ఎలా రాస్తానంటే 2 ఫంక్షన్ లోపల రాస్తాను. దట్ ఈజ్ ఒకటి సైన్ ఆఫ్ -x అని రాస్తాను ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకే, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అని. ఇంకొకటి ఉంటుంది, సో దట్ ఈజ్ సైన్ ఆఫ్ పాజిటివ్ ఎక్స్ తీసుకుంటాను నేను. ఎలా ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. వెరీ గుడ్, ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది.
ఓకే. సో, ఎలా ఇంటిగ్రేషన్ చేస్తారు మీరు? సో, మీకు పార్టీషన్ చెప్పాను గదా! సో, పార్టీషన్ గురించి ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి ఒక రీజియన్‌లో. నెక్స్ట్ ఇక్కడ -π/2, π/2 ఉంది. సో, సేమ్ వాడుకుంటే మాకు ఆన్సరు అలా రాదు. అందుకనే ఇక్కడ ఇది స్ప్లిట్ చేసుకుంటున్నాము. ఎలా స్ప్లిట్ చేసుకుంటారంటే ఇక్కడ ఈ mod xని నేను కొద్ది మోడిఫైగా రాస్తాను. ఎలా రాస్తానంటే -π/2 0 అని. ఇది నేను సైన్ ఆఫ్ -x అని పెట్టుకుంటా. ఎందుకంటే అక్కడ కండిషన్ తీసుకున్నాం గదా! ఏంటది కండిషను? x <0 అని కదా! సో, x <0 అంటే సారీ నేనిది mod x రాయాలి. mod x dx. ఓకే. సో, mod x అని రాశాను. సో, ఓకే. ఇది ఎందుకు ఇట్లా రీజన్ తీసుకున్నానంటే కండిషన్ తీసుకున్నాం కదా అక్కడ. ఇఫ్ x <0 అండ్ x > 0 అని. సో, సేమ్ అట్లాగే ఇక్కడ నేనేం చేసుకుంటా అంటే 0 నుంచి కంటిన్యూ చేసుకుని π/2. సో, ఇది ఒక ప్రాపర్టీ మీకు. వాట్ ఈస్ దిస్ ప్రాపర్టీ? మీకు తెలుసు కదా! ఏంటది ప్రాపర్టీ? లాస్ట్ క్లాస్‌లో విన్నారు గదా! ఏంటది ప్రాపర్టీ తెలుసా? ఎవరైనా చెప్తారా? ఇంటిగ్రేషన్ a టు b f ప్లస్ g ఆఫ్ dx అని ఉంటే సో మీరది స్ప్లిట్ చేసుకుని రాస్తారు కదా ప్రాపర్టీ యూజ్ చేసుకుని. సేమ్ అది ప్రాపర్టీ ఇక్కడ నేను యూజ్ చేసుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ మీకు తెలుసు కదా. సో వాట్ ఈస్ దిస్? సో దిస్ ఈస్ ద mod x అంటే మేము అక్కడ ఏం తీసుకున్నాము -x అని తీసుకున్నాం కదా. సో దిస్ ఈస్ సైన్ ఆఫ్ -x ఇంటూ dx ఉంటుంది. ఇది 0 టు π/2 సైన్ పాజిటివ్ x అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా వస్తుంది ఆన్సరు? వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ -x ఇంటిగ్రేషన్? దట్ ఈస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి కాస్ x అని వస్తుంది. కాస్ xలో 0 అండ్ -π/2 వాల్యూస్ పుట్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 అని వస్తుంది. నెక్స్ట్ అలాగే మీరు నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది. సో ఎలా చేస్తారంటే సో ఎలా వస్తుందంటే కాస్ x అని వస్తుంది. ఇక్కడ మీరు పెట్టుకుంటున్నారు వాల్యూస్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. అలాగే ఇది ఇంటిగ్రేషన్. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. సో దీనికి ఎలా ఉంటుందంటే సో దిస్ ఈస్ 0 టు π/2. ఓకే. సో మీరు ఇక్కడ వాల్యూస్ యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 అని వస్తుంది. అవును కదా, తెలిసింది కదా ఇప్పుడు. ఓకే. సో దీనిపైన ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే. సో నేను చూపిస్తున్నా చూడండి. ఓకే. సో ఇదిగోండి ఇటు చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - t² అని ఉంది. ఓకేయా. సో దీనిది యాంటీ డెరివేటివ్ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ 9/2. సో మీరు అక్కడ ఫార్ములా యూజ్ చేసుకుని ఇది ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకుంటారు. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చారు మీకు. ఏంటంటే దట్ ఈస్ 10 అని. సో మీరు ఎప్పుడు ఇలా యూజ్ చేస్తే అక్కడ మీకు ఇంటెగ్రల్స్ అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ లేకపోతే మీరు ఎలా చేస్తారు? కాన్స్టెంట్ని రాయితారు కదా అక్కడ ప్లస్ సి అని. కానీ ఇక్కడ ఆల్రెడీ మీకు అప్పర్ అండ్ లోవర్ లిమిట్ ఇచ్చారు. ఏంటంటే -3 అండ్ +3 అని ఇచ్చారు. ఓకే. సో ఈ ఈక్వేషన్కి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇట్లా ఉంటుంది. సో దీని కింద ఏరియా ఏముందిగా ఇది మీరు కనిపెడుతున్నారు. ఓకే. సో ఇక్కడ మీరు దిస్ ఈజ్ యువర్ యాంటీ డెరివేటివ్. ఎంత వచ్చింది ఆన్సరు? 9/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఇంటూ టీ ప్లస్ 1/2 ఇంటూ టీ స్క్వేర్ రూట్ ఆఫ్ -t² ప్లస్ 9 అండ్ దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ సి అని రాస్తారు కదా మీరు ఇంటెగ్రల్స్లో. ఇక్కడ డెఫినెట్ ఇంటెగ్రల్స్లో మీకు కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి 10 అని రాస్తున్నారు. ఓకే. సో ఇక్కడ మీరు -3 అండ్ +3 అని ఇక్కడ వాల్యూస్ మీరు యాడ్ చేసుకుంటే ఏరియా ఎంత వస్తుంది మీకు? 14.1
14 అని వస్తుంది. సో ఇది ఫండమెంటల్ యూస్ చేసుకుని ఇలా సాల్వ్ చేశారు. లేకపోనా మీరు రైమ్ అండ్ సమ్ యూస్ చేసుకుని కూడా మీరు చెయ్యొచ్చు. డెల్టా గురించి మాట్లాడాను కదా నేనప్పుడు. సో డెల్టా యూస్ చేసుకుని ఇలా మీరు ఆన్సర్స్ని కనిపెట్టచ్చు. ఓకేయా? ఓకే. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా దాంట్లో? ఓకే. చూడండి చూపిస్తున్నాను. ఓకే. సో ఇదిగోండి. సో ఇక్కడ ఏంటంటే మీకు 2 ఫంక్షన్స్ ఇచ్చారు. ఒక ఫంక్షన్ వచ్చేసి e⁻√x, డినామినేటర్లో √x. సో దిస్ ఇస్ వన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇట్లా మీకు ఈ గ్రాఫ్ వస్తుంది. సిమిలర్గా g(x) అని ఇంకొక ఫంక్షన్ ఇచ్చారు. దట్ ఈస్ 2 ఇంటూ e⁻x అని. సో అది ఎలా ఉంటుందంటే దట్ ఈస్ దిస్ బ్లూ గ్రాఫ్. బ్లూ లైన్ చూస్తున్నారు కదా? సో అది మీకు గ్రాఫ్ ఉంటుంది. ఇదిగోండి. ఓకే కనిపిస్తుందా మీకు? ఓకే. సో ఇక్కడ మీరేం చెయ్యాలంటే ఫస్ట్ f(x)కి ఏరియా కనిపెట్టాలి. సో ఎలా కనిపెడతారు ఏరియాని? సో ఈ ఈక్వేషన్ని మీరు ఇంటిగ్రేషన్ చెయ్యాలి కదా! సో ఎలా చేస్తారు? సో ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకుని ఇక్కడ కనిపెడతారు ఆన్సరు? అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటారు మీరిక్కడ. ఎట్లాంటిది అంటే √x=t అని తీసుకుని సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటే ఈ ఫంక్షన్‌కి ఏరియా ఎంత వస్తుందంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఏరియా x పైన ఇంతుంది కదా! రేంజ్ కూడా తీసుకున్నారు 1-4 అని. అంటే ఇక్కడ 1-4 వరకు తీసుకున్నారు రేంజు. ఓకే. సో అది రేంజ్ తీసుకుంటే ఇది ఎంత వస్తుంది ఏరియా? 9.34 అని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి g(x) గురించి మాట్లాడదాం. g(x) అంటే ఇదిగోండి నేను ఇది ఆఫ్ చేస్తా ఫస్ట్ వన్. ఓకే. సో g(x) అంటే అది కూడా రేంజ్ ఏం తీసుకున్నారు? 1-2 అని. కింద ఏరియా ఉంది అది 1-2 వరకు తీసుకున్నారు. సో ఆ ఏరియా లోపల మీకు ఏరియా వాల్యూ ఎంత వస్తుంది ఆ ఫంక్షన్‌కి అంటే 9.34 అని వస్తుంది. ఓకేయా? తెలిసిందా స్టూడెంట్స్? ఓకే. ఓకే. సో నెక్స్ట్‌కి వెళ్తే మీకొక థెరమ్ ఉంది అక్కడ. ఏంటంటే థెరము లెట్ f ఫ్రమ్ -a to a, f ఫ్రమ్ -a ఇది a టు r బి ఇంటిగ్రేబుల్ ఆన్ దేంట్లో ఇంటిగ్రేబుల్ ఉందంటే 0 to aలో. సపోజ్ దాట్ f ఈజ్ ఐదర్ ఆడ్ ఆర్ ఈవెన్. f ఏది ఉందని తెలీదు మాకు. ఈవెన్ ఉందా ఆడ్ ఉందా అని తెలీదు. సో దెన్ ఇట్ ఈస్ f ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ -a to a అండ్ అలాగే ఇంటిగ్రేషన్ ఫంక్షన్ ఎలా వస్తుందంటే -a to a f of x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీకు ఫంక్షన్ వచ్చేస్తుంది ఏంటంటే సో దిస్ ఇస్ 0. ఎప్పుడవుతుంది 0? ఇఫ్ f ఈజ్ ఆడ్. సో f ఆడ్ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది కదా దట్ ఈజ్ 2 ఇంటూ 0 to a దట్ ఈస్ f ఆఫ్ x dx ఇఫ్ f ఈజ్ ఈవెన్. కొద్ది ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. డైరెక్ట్గా మీరు చేయలేకపోతారు ఎగ్జాంపుల్స్ని. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఇట్లాంటి ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని అది ఫంక్షన్ని మీరు ఇంటిగ్రేషన్ చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేసుకోవాలి. తెలిసిందా? సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అనొచ్చు మీరు. థీరం కాకుండా ప్రాపర్టీ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే సో ఇట్లాంటి ఫంక్షన్ ఏమైనా ఉంటే -a to a f of x dx ఉంటే సో దాన్ని మీరు ఎలా స్ప్లిట్ చేసుకుని రాస్తారు? అదే నేను ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్ సైన్ గురించి. ఇప్పుడే ఎగ్జాంపుల్ సైన్ ఎగ్జాంపుల్ చేసాం కదా. సో అట్లాంటిది ఏమైనా వస్తే ఇలా స్ప్లిట్ చేసుకుని అక్కడ మీరు కండిషన్ కూడా చెక్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్స్కి ప్రాపర్టీస్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెగ్రల్ బై పార్ట్స్ అని ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంటెగ్రల్ బై పార్ట్స్ అంటే ఏంటి అని ఆల్రెడీ ఇంటెగ్రేషన్లో చదివారు కదా. ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అని తెలుసా ఎవరికైనా? ఎస్ స్టూడెంట్స్ చెప్తారా ఎవరైనా? ఓకే, సో నేను చెప్తాను చూడండి. లెట్ u and v be a real valued differential equation. ఓకే, ఇంటెగ్రల్ బై పార్ట్స్లో ఓకే, సో ఇక్కడ ఏముందంటే u అండ్ v అని రియల్ నెంబర్ ఉన్నాయి. సో రియల్ వాల్యూ డిఫరెన్షియల్ ఫంక్షన్ ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? సో దేంట్లో ఉన్నాయి అంటే దట్ ఆర్ ఇన్ ద ఏబి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబిలో ఉన్నాయి. సచ్ దాట్ ఎస్ యువి ఫార్ములా ఎస్ వెరీ గుడ్. సో రైట్. నెక్స్ట్ యూ డాష్ అంటే డిఫరెన్సియేషన్ కదా, తెలుసు కదా మీకు. యూ డాష్ అండ్ వి డాష్ ఆర్ ఇంటెగ్రబుల్ వెన్ అంటే దీంట్లో అగైన్ ఈ ఇంటర్వల్లో యూ డాష్ అండ్ వి డాష్ ఆర్ ఇంటెగ్రేబుల్. దెన్ అప్పుడు యూ ఇంటూ వి డాష్ అండ్ యూ డాష్ ఆర్ ఇంటెగ్రేబుల్. ఈ రెండు ఫంక్షన్ కూడా ఇంటెగ్రేబుల్ ఉంటాయి దేంట్లో? ఈ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంటాయి. సో అప్పుడు మీరు ఎలా రాస్తారంటే సో దట్ ఈజ్ ఎలా రాస్తాము? దట్ ఈజ్ ఏ టు బి యూ ఇంటూ వి డాష్. సో నేను ఇక్కడ ఫంక్షన్ కూడా తీసుకుంటున్నా ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తారు? సో దిస్ ఈజ్ యూ ఇంటూ వి ఆఫ్ ఎక్స్. ఇక్కడ వాల్యూస్ కూడా పెట్టుకోవాలి మీరు. ఎలా పెట్టుకుంటారు వాల్యూస్? ఏ టు బి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కదా వాల్యూస్ మీకు లోవర్ అండ్ అప్పర్ లిమిట్. ఆ వాల్యూస్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఇంటిగ్రేషన్ కింద రాస్తున్నా చూడండి నేను. దట్ ఈస్ ఏ టు బి ఏముంటుంది ఇక్కడ? యూ డాష్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ చూసారు, అవును కదా, ఇన్ ద బై పార్ట్స్ ఇంటెగ్రేషన్ బై పార్ట్స్లో. ఓకే, సో సేమ్ ఇక్కడ నేను ఏదైతే ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టుకుంటే ఎలా వస్తుంది? సో దట్ ఈస్ సో ఇక్కడ నేను వాల్యూస్, ఎందుకంటే అక్కడ ఏమీ చెయ్యట్లేదు కదా, అక్కడ ఫంక్షన్స్ యూ అండ్ వి అంతే ఉన్నాయి. కానీ అక్కడ మీరు ఏం పెట్టుకోవాలి? లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా ఉంటుందంటే యూ ఆఫ్ బి ఇంటూ వి ఆఫ్ బి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఏముంది? యూ ఆఫ్ ఏ ఇంటూ వి ఆఫ్ ఏ. ఓకే, సో కింద రాస్తున్నాను నేను. మైనస్ ఉంది, మైనస్ అలాగే పెడుతున్నా. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏది ఉంటే అది మీరు అక్కడ సేమ్ రాసుకుంటున్నారు. వి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యూ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని సేమ్ మీరు ఇంటిగ్రేషన్లో ఎలా యూస్ చేస్తారు కదా సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు వాల్యూస్ని యాడ్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు, చూడండి. ఓకే, ఓకే, సో ఇదిగోండి రెండు విధంగా సాల్వ్ చేశారు ఈ ఎగ్జాంపుల్ని. ఇది ఫండమెంటల్ థియరం పైన ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏదైతే నేను కొద్ది పెద్దగా చూపిస్తా మీకు. ఓకే, సో ఇదిగోండి, సో ఇక్కడ ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని యాంటీ డెరివేటివ్ తీసుకుంటున్నారు -4x² ప్లస్ 2x ప్లస్ 6 అని. ఇక్కడ రేంజ్ కూడా ఇచ్చారు, అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్ వచ్చేసి 0.2, అప్పర్ లిమిట్ వచ్చేసి 2. అవును కదా, అంటే సో ఇది ఫంక్షన్ మీకు కనిపిస్తుంది కదా లైను, ఇది రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ ఈ ఫంక్షన్కి లైన్ ఇది. సో దీంట్లో మీరు ఇక్కడ వాల్యూస్ని కనిపెట్టాలి ఎక్స్ రీజన్కి. నేను చెప్పాను కదా మీకు ఇప్పుడే. సో
ఇక్కడ కింద వచ్చేస్తే అది నెగటివ్ చేసుకోవాలి అని. సో దిస్ ఈజ్ లైక్ అ డెల్టా 1, దిస్ ఈజ్ లైక్ అ డెల్టా 2. అవును కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఈ ఏరియా మైనస్ ఈ ఏరియా చేసుకుంటే మీకు అక్కడ ఆన్సరు ఏరియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ అంటే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి మీకు ఏరియా వస్తుంది. సో రెండు విధంగా సాల్వ్ చేశారు ఇక్కడ. ఇది డెల్టా 1 మైనస్ డెల్టా యూజ్ చేసుకుని ఏరియా కనిపెట్టారు. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి సేమ్ వాల్యూస్ని యాడ్ చేసుకున్నారు. సో ఇది ఒక గ్రాఫు. ఇంకొక విధంగా ఇదిగోండి సేమ్ గ్రాఫ్ ఉంది ఇక్కడ, కనిపిస్తుందా? సేమ్ గ్రాఫు. ఇక్కడ మీకు ఇది యాంటీ డెరివేటివ్ తీసుకున్నారు. సో -4x² ఇంటెగ్రేషన్ ఏమొస్తుంది? మైనస్ అలాగే ఉంటుంది. 4 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. x² అంటే ఏమవుతుంది? x³ డివైడెడ్ బై 3 అవుతుంది. సో అలాగే 2x అని ఉంది. 2x అంటే 2 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. x ఇంటెగ్రేషన్ x² బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ x² మిగులుతుంది. ప్లస్ 6 అని ఉంది. 6కి ఇంటెగ్రేషన్ ఎలా వస్తుంది? 6 ఇంటూ ఎక్స్ అని వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ టర్ము వాళ్ళే ఇచ్చారు. సో నేను అది ఇక్కడ రాసుకున్నా, దట్ ఈస్ +1 అని. ఓకే, సో దీంట్లో మీరేం చేస్తారంటే ఫస్ట్ f(2) వాల్యూని యాడ్ చేస్తారు, అప్పర్ లిమిట్ని. సో అప్పుడు ఇక్కడ మీరు ఎక్స్ వాల్యూ 2 అని పెడితే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 6.33 అని వస్తుంది. సేమ్ ఈక్వేషన్లో మీరు లోవర్ లిమిట్ పెడితే అంటే 0.2 పెట్టేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2.23. సో ఇంకా రెండు సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 4.1 అని. సో ఇది ఫండమెంటల్ గురించి. సో ఫండమెంటల్ మీకు అప్పుడే చెప్పారు కదా లాస్ట్ క్లాస్లో. సో ఆ ఫండమెంటల్ యూజ్ చేసుకుని చేయొచ్చు, లేకపోయినా డెల్టా కూడా యూజ్ చేసుకుని చేయొచ్చు. రెండు ఇంకా సేమ్ ఉంటాయి. సో ఐ హోప్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లియర్డ్ ఫర్ యూ పీపుల్. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే -x² + 2x + 8 అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి లైన్ ఉంది కదా, రెడ్ కలర్లో కనిపిస్తుందా? సో దాని ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే -x - 2 అని ఇచ్చారు. సో దీంతో బాండ్ అయ్యే రీజన్ ఏముందిగా, దాని ఏరియా మీరు కనిపెట్టాలి. ఎలా కనిపెడతారు? అగైన్ సేమ్ ఇక్కడ మీకు రీజన్ ఉంది కదా, సో సేమ్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ తీసుకుని ఇక్కడ మీరు చేయించుకోవాలి. నేను సింపుల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నా ఇక్కడ, ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ ఈ ఇంటెగ్రేషన్ ఎలా చేస్తారు అని తెలుసు, కానీ గ్రాఫ్ ఎలా ఉంటుంది. సో దీనికి గ్రాఫు, ఈ ఈక్వేషన్కి గ్రాఫు ఇది. నెక్స్ట్ వచ్చేసి g(x) - -2కి గ్రాఫ్ వచ్చేసి ఇది. దీని మధ్యలో ఏముందిగా ఏరియా, ఇది షేడెడ్ ఏరియా, ఆ ఏరియాని మీరు కనిపెడతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డెఫినెట్ ఇంటెగ్రల్. ఓకే, సో డెఫినెట్ ఇంటెగ్రల్ గురించి మీకు కొద్ది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా, అవును కదా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిడక్షన్ ఫార్ములా అని ఉంది. ఏంటి రిడక్షన్ ఫార్ములా? ఎలా ఉంటుంది రిడక్షన్ ఫార్ములా అంటే, సో రిడక్షన్ ఫార్ములా sin పవర్ n, ఇంకా cos పవర్ n, ఇంకా మల్టిప్లికేషన్గా sin nx ఇంటూ cos పవర్ n ఇంటూ x అండ్ m కూడా రావచ్చు, వీటిలో ఉంటుంది. ఇక్కడ m అండ్ n అంటే పాజిటివ్ ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే, సో ఎలా యూజ్ చేసుకోవాలి దీన్నంటే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ఒక సైన్కి ఒకటి ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్ కాదు ఫార్ములా అనొచ్చు మీరు. సో ఇక్కడ నేను సైన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో నేను రీజన్ తీసుకుంటున్నా ఇక్కడ ఇంటెగ్రేషన్ 0 to π/2 అని. సో sin పవర్ n ఇంటూ x
డిఎక్స్ అని తీసుకుంటున్నా. సో ఇట్లాంటిది మీకు ఏదైనా ఎగ్జాంపుల్ వస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ఎలా రాస్తారంటే, సో దట్ ఈజ్ n-1/n కామా n-3 డివైడెడ్ బై n-2. సో ఇలాగే సో ఆన్ కంటిన్యూ అయిపోతుంది 1/2 ఇంటూ π/2 అని. ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఈవన్, n ఈస్ ఈవన్ ఉంటే ఇది మీరు యూస్ చేసుకుంటారు, n ఈవన్ ఉంటుంది. అలాగే నేను ఇంకొకటి, సో n ఈవన్ ఉందంటే ఇది వస్తుంది. ఆడ్ ఉంటే n-1/n కామా n-3/n-2 సో ఆన్. ఇక్కడ ఏది ఉంటుందంటే 2/3 అని ఉంటుంది. ఎప్పుడు ఇది n ఆడ్ ఉన్నదప్పుడు. సో మీరు ఏదైనా ఎంసీక్యూ క్వశ్చన్స్, మీరేమైనా సిఈటి లేకపోతే జేడబ్ల్ఈ ఎగ్జామ్స్ ఇస్తున్నారనుకుంటే ఆ టైంలో దీనికి వాల్యూ కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇట్లాంటి ఫార్ములాస్ మీరు గుర్తు పెట్టుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా వాల్యూస్ పెట్టుకుని ఆన్సర్ని రాయొచ్చు. డైరెక్ట్గా ఏ ఆన్సర్ వస్తుంది అని మీకు తెలిసిపోతుంది. ఓకే, సో దీనిపైన ఒకటి నా దగ్గర సిమ్యులేషన్ ఉంది, చూపిస్తా చూడండి. ఓకే, సో ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? నేను ఇదిగోండి. సో ఇది మీకు సైన్ వేవ్ కదా, కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ యువర్ సైన్ వేవ్. ఇక్కడ నేను రీజన్ తీసుకుంటున్నా, అంటే లిమిట్స్ తీసుకుంటున్నా. ఇది పెద్ద ఈక్వేషన్ ఇట్లా ఉంటుంది, సైన్ వేవ్ ఇట్లా ఉంటుంది. దీని మధ్యలో నేను కన్సిడర్ చేసుకుంటున్నా ఏంటంటే లిమిట్స్ కన్సిడర్ చేసుకుంటున్నా. 2 లిమిట్స్, అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ 0 అండ్ 3 అని. సో 0 నుంచి 3 వరకు. దీని మధ్యలో ఏ రీజన్ షేడెడ్ ఏరియా కనిపిస్తుంది కదా మీకు, సో దాన్ని ఏరియా వాల్యూ మీరు కనిపెట్టాలి. ఎలా కనిపెడతారు? సో నేను మీకు ఫార్ములా చెప్పాను కదా, సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోనా మీకు ఇక్కడ గ్రీన్ ఏరియా మైనస్ రెడ్ ఏరియా అని వస్తుంది. సో రెడ్ ఏరియా అని లేదు ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ రెడ్ ఏరియా అంటే లిమిట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇక్కడ సైన్ రీజన్ ఎలా వస్తుంది అంటే f(x) dx ఇజ్ ఈక్వల్ టు, మీరు సైన్ పవర్ 4x అని తీసుకున్నారు. పవర్ ఎంత ఉంది? సైన్ పవర్ 4x అని ఉంది. సో దాన్ని ఇంటెగ్రేషన్ చేస్తే మీకు ఇలా ఆన్సర్ వస్తుంది. ఎంత అంటే -1/4 సైన్ ఆఫ్ 6, డైరెక్ట్గా పెట్టేశారు ఇక్కడ సైన్ 6, దెన్ ప్లస్ 1/32 సైన్ ఆఫ్ 12 ప్లస్ 98 అని. ఓకే, సో దీనికి ఇంకా యాంటీ డెరివేటివ్ ఎలా వస్తుంది? ఓకే, 1 నిమిట్. ఓకే, సో ఇదిగోండి సేమ్ 2x అని ఉంటుంది ఇక్కడ. సో 2x ఉంటే, సో ఇక్కడ మీరు వాల్యూ పెడతారు కదా, లోవర్ అండ్ అప్పర్ లిమిట్. ఇక్కడ C2 అని ఉంది. C2 అంటే దట్ ఈస్ ద కాన్స్టంట్ టర్మ్, మీకు చెప్పాను నేను. సో ఎంత తీసుకున్నారు కాన్స్టంట్ టర్ము? ఇది -8.5 అని తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మీకు యాంటీ డెరివేటివ్ లాగా ఉంటుంది. ఇదిగోండి, చూస్తున్నారా గ్రాఫ్? కనిపిస్తుందా మీకు గ్రాఫ్ ఎలా ఉంది అని? ఓకే, ఓకే స్టూడెంట్స్, తెలిసిపోయింది కదా సో ఎలా మీరు యూజ్ చేసుకోవాలి అని. ఓకే, సో ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీకు. ఓకే, నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే, సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అంటే, వాట్ ఈస్ ద ఇంటెగ్రేషన్ ఆఫ్ x⁵ dx? దీనికి లిమిట్స్ ఉన్నాయి 1 to 2 అని. చెప్తారా ఎవరైనా? సో ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది f(x), కంటిన్యూస్ ఫంక్షన్ ఉంది. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఆన్సర్ మీ. సో ఎలా చేస్తారు? ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది, మీకు చెప్పొచ్చా ఎవరైనా? ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? x⁵కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది?
మీకు ఆల్రెడీ ఎక్స్ పవర్ ఎన్ని ఇంటెగ్రేషన్ తెలుసు కదా, ఏంటి 21/2 వస్తుందా? చూద్దామా? ఓకే, వెరీ గుడ్. సో ఆన్సర్ ఆల్రెడీ స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ద ఆన్సర్. లెట్ us see. ఓకే, సో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, ఓకే, ఎక్స్ పవర్ 6/6 దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఫర్ ద ఎక్స్ పవర్ 5కి. ఓకే, సో ఎలా వస్తుంది? సో దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5? దట్ ఈస్ ఎక్స్ పవర్ 6 డివైడెడ్ బై 6 అని వస్తుంది. ఓకే, సో మీరు ఇది ఎలా రాస్తారు? ఎలా రాస్తారంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్, ఇక్కడ ఏముంది 63/6 వస్తుందా స్టూడెంట్స్? చెక్ చేసుకుంటారా? 32/6. ఓకే, సో నేను ఎఫ్ ఆఫ్ 2 ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 పెడతా. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏంటది, ఎక్స్ పవర్ 6 అంటే 2 పవర్ 6 డివైడెడ్ బై 2 మైనస్ 1/6 అని వస్తుంది. 2 పవర్ 6 అంటే ఎంత వస్తుంది? 63 వస్తుందా? ఓకే, ఓకే, సో ద ఫైనల్ ఆన్సర్ ఎల్సిఎం అన్నీ తీసుకున్నాక మీకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే దట్ ఈస్ 21/2. సో ఆల్రెడీ స్టూడెంట్స్ ఆన్సరు చెప్పారు. వెరీ గుడ్ స్టూడెంట్స్, యూ పీపుల్ వేర్ గెటింగ్ ద థింగ్స్ ఓవర్ దేర్. ఓకే, సో వెరీ గుడ్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు సైన్ అంతే ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను, చూద్దామా ఎవరు చేస్తారు? ఓకే, 21/2. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin x dx. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, లిమిట్స్ వచ్చేసి 0 to π/2 ఉంది. సో దీనికి ఆన్సర్ చెప్పాలి. చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్? ఎస్ స్టూడెంట్స్, చాలా సింపుల్గా ఉంది కదా, చెప్పొచ్చుగా, సబ్స్టిట్యూట్ చేసి చూడొచ్చుగా. ఏంటి ఏమొస్తుంది ఆన్సరు? 1 వస్తుందా? ఓకే, చూద్దాము. ఎనీ మోర్ ఆన్సర్స్? చూడండి, ఏదైనా నెక్స్ట్ ఆన్సర్ ఏమైనా వస్తాయా చూడండి. 1 వస్తుందా? అందరూ 1 చెప్తున్నారు. 1 వస్తుందా ఆన్సరు? చూద్దామా? ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్? దట్ ఈస్ మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ లిమిట్స్ ఇచ్చారు మీకు ఏంటంటే 0 and π/2 అని. ఓకే, మైనస్ బయట పెట్టుకుంటా. సో వాట్ ఈజ్ కాస్ π/2? కాస్ π/2 ఈజ్ 0. సో అలాగే లోవర్ లిమిట్ పెట్టాలంటే మైనస్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ 0. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద కాస్ 0? 1 అని ఉంటుంది. ఈ మైనస్ సైన్ లోపల వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? +1 అవుతుంది. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసిందా ఎలా వస్తుంది అని? ఓకే, సో ఇప్పుడు దాకా డెఫినెట్ ఇంటెగ్రల్స్ గురించి మీరు తెలుసుకున్నారు. ఓకే, సో ఇంకొక అనౌన్స్మెంట్ ఉంది మీకు. సో ఇప్పుడు దాకా ఏ చాప్టర్స్ అయ్యాయి కదా, ఎన్ని చాప్టర్స్ అయ్యాయి, దానిపైన నెక్స్ట్ వీకు మీకు ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది. బాగా ప్రిపేర్ అయ్యి రావాలి అందరూ. చేస్తారు కదా, అందరూ ప్రిపరేషన్ చేసుకుంటారు కదా. సో ఇప్పటిదాకా ఏం అయ్యాయి కదా అన్ని టాపిక్స్ పైన. సో అన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చెయ్యాలి. సో నెక్స్ట్ వీక్ అది టెస్ట్ ఉంటుంది మీకు. ఓకేయా? చేస్తారా? ప్రిపరేషను చేసుకుంటారా? ఏంటి స్టూడెంట్స్? ఓకేయా? ఎస్, ఓన్లీ 1 కాలేజ్ ఈజ్ సేయింగ్ ఎస్. మిగతా అన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. సో 25 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 25 క్వశ్చన్స్ అన్నీ ఎంసీక్యూ ఉంటాయి. సో ఇప్పుడు దాకా మీకు ఏం చాప్టర్స్ అయ్యాయి కదా దానిపైనే ఉంటాయి.
ఓకే. సో, ఎంసీక్యూ చూద్దాము. నేను టెస్ట్ అయ్యాక మీకు ఆన్సర్ కూడా చెప్తా. ఏముంటాయని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకేయా స్టూడెంట్స్? ఓకే. సో, నెక్స్ట్ వీక్ అంటే మీకు నెక్స్ట్ వీక్ ట్యూస్‌డే ఉంటుంది గదా! నెక్స్ట్ ట్యూస్‌డే మీకు టెస్ట్ ఉంటుంది. ఓకే. సో, సో, ఐ హోప్ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ గురించి మీకు అన్నీ తెలిసింది అనుకుంటా. అవును కదా! ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ పైన? అండర్‌స్టూడ్? ఎవ్రీథింగ్ అండర్‌స్టూడ్? ఓకే. ఏమీ డౌట్స్ లేదా? ఓకే. సో, I hope everything has been understood for you people. Okay. So, thank you, students. Thank you, teachers. Thank you, Vidyashakti. ఓకే స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో బాగా ప్రిపేర్ చేసుకొని రండి. అందరూ బాగా ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో, ఓకే. సో, లోకేష్ సార్